కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అమ్మాయి కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంది. ఆమె ఈడీ విచారణని ఫేస్ చేసింది. ఆ తర్వాత తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించిన ప్రస్తుతం ఈడీ తరపున జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. ఇప్పుడు ఇక ఆమె ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే తాజాగా సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టులో వేసినటువంటి పిటిషన్ని అనుమతించి ఆదేశాలు ఇచ్చింది. కవితని ఇకపైన సిబిఐ విచారించబోతోంది. లిక్కర్ కుంభకోణంలో ఇప్పటిదాకా ఈడీ, ఇప్పుడు సిబిఐ. ఇదివరకు సిబిఐ ఎఫ్ఐఆర్ల మీద ఈడీ విచారించేది, ఇప్పుడు ఈడీ ఎఫ్ఐఆర్ల మీద సిబిఐ విచారిస్తోంది. కాబట్టి ఆవిడని జైల్లోనే విచారించమని ఆదేశించింది న్యాయస్థానం. జైల్లోకి వాళ్ళు తీసుకెళ్లాల్సిన కంప్యూటర్లు, సిస్టమ్స్ అన్నిటికీ కూడా అలౌడ్. కాబట్టి అక్కడే కూర్చుని టోటల్గా ఆవిడని మరొకసారి విచారిస్తారు. ఈ దఫా సిబిఐ అంటే క్రైమ్ కేసు అవుతుంది. ఇప్పటిదాకా అది ఫైనాన్షియల్ క్రైమ్, ఇది డైరెక్ట్